సెప్టెంబర్ నెల 24వ తేదీ బంధితుల విముక్తి మాత మరియ తల్లి స్పెయిన్లో 3 పునీతులకు దర్శనమై కారుణ్యమాత సభను స్థాపించమని సలహానిచ్చింది. ఆ రోజుల్లో దోపిడీదారులు క్రైస్తవ విశ్వాసులను బానిసలుగా అమ్మివేస్తూ పశువులుగా వాడుకుంటూ ఉండగా అట్టి నిర్భాగ్య క్రైస్తవుల విముక్తికై ఈ సభ వారు ధనం ప్రోగు చేసి బంధితుల విముక్తి మాత పేరిట వారిని విడిపించి ఆ దయామయి తల్లికి కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తూ ఈ పండుగను ప్రపంచమంతటా కొనియాడ ఉత్తర్వులు జారీ చేశారు. తదనంతరం ప్రజల్లో తల్లి ఎడల భక్తి పెంపొందింపబడి పాప విముక్తి, శోధన నుండి రక్షణ, ఆత్మ విమోచనకై ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పునీత 11వ భక్తినాథ పాపుగారు తల్లిని గూర్చి అనుభవపూర్వకంగా పలికిన మాటలు మనమందరం ఆ తల్లి శరణు ఎల్లప్పుడూ వేడుకోవాలని, శ్రీసభలో విశ్వాసం సలనగిల్లుతూ ఆపదలు దాపురిస్తూ సాంఘిక జీవితం కష్టతరమవుతున్న సమయంలో ఆ తల్లి ద్వారా ప్రభువుకు తెలియజేస్తూ దైవానుగ్రహాలు పొందుదాం. ఆ తల్లి ప్రేమానురాగాలకు పాత్రులమవుదాం. బంధితుల విముక్తి మాతా